ఏలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బడేటి రాధాకృష్ణ చంటి క్యాంపు కార్యాలయం దగ్గర భోగిమంటలు వేశారు. అమలు కాని ప్రభుత్వ హామీల ప్రతులను భోగిమంటల్లో కాల్చివేశారు. వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై విమర్శలు గుప్పించారు. కార్యకర్తలు అలాగే జనసేన కార్యకర్తలు అందరూ కూడా ఈ భోగి మంటల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నెరవేర్చలేదో ఆ హామీలన్నింటినీ కూడా ఆ పత్రాలన్నింటిలో కూడా భోగిలో వేసి తగలబెడతాం జరిగింది. ఎందుకంటే భవిష్యత్తులో జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి మేనిఫెస్టో ద్వారా ప్రజలకు మేలు ఆమోదయోగ్యమైన మేనిఫెస్టోను రిలీజ్ చేస్తారని చెప్పి సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఏదైతే ఆంధ్రప్రదేశ్కి పట్టిన కీడు పోవాలి, ఆంధ్ర వెలగాలి అనే నినాదంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా తప్పనిసరిగా ప్రజలందరూ కూడా దీనికి సహకరించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే లోగడ ఇదివరకు కూడా పూర్వకాలంలో ఋషులు అలాగే ఎవరైతే మేధావులు వాళ్ళందరూ ఉన్నారో యజ్ఞాలు చేసేవారు. ఎందుకంటే రాక్షసులను సంహరించడానికి యజ్ఞాలు చేసేవారు. అలాగా ఏదైతే ఈ నరకాసుడు పరిపాలన నుంచి నరకాసుడిని సాగనంపాలి అంటే ప్రజలు అలాగే అన్ని మిగతా ప్రతిపక్షాలన్నీ కూడా కలిపి ఉమ్మడి కార్యాచరణ చేయాలి. దానికి ప్రజలందరూ సహకారం కూడా ఉండాలి.